సమకాలీన రాజకీయ అంశాలు లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించడానికి మనతో పాటుగా గెస్ట్ ఎడిటర్ తెలపల్లి రవి గారు సిద్ధంగా ఉన్నారు. రవి గారు నమస్తే సార్. నమస్తే సార్. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సుదీర్ఘమైన ప్రెస్ మీట్ కొద్దిసేపటి క్రితమే డిఎస్సి వారు సమర్థనకు బదులు విచారణ సిబిఐ ఎంట్రీ అన్నారు. అంటే ఈరోజు జగన్ మాట్లాడేది నిజానికి గతంలో లాగా అంటే మరీ సుదీర్ఘంగా అటు ఇటుగా ఐ థింక్ విశాఖ ఉక్కు గురించి కూడా ఆయన ఏమంత ఇంకా వెళ్ళినట్లే నేను చూసినప్పటికి వెళ్ళలేదు. టార్గెట్ డిఎస్సి అంటారా? అంటే డిఎస్సి సమస్య అదొక నిజమైన సమస్య. డి అంటే డి అన్నాం కదా, వాళ్ళు అసలు లోకేష్ రాజీనామా అన్న దాంతో మొదలు పెట్టారు. కానీ ఇప్పుడు నిజంగా ఆయన తన పక్కన అభ్యర్థులను కూడా కూర్చోబెట్టుకొని కొంతమంది మాట్లాడుతున్నారు. ఈ విషయంలో నిరుద్యోగులు, యువజన సంఘాలు, వామపక్షాలు అందరూ కూడా అడుగుతున్నారు ఈ సమస్య. ఎందుకంటే ఒక పొరపాటు జరిగింది, తప్పకుండా ఈ హారిజాంటల్ రిజర్వేషన్ అన్నదాన్ని కొంత దుర్వినియోగం చేసి స్పోర్ట్స్ కోటాలో అనర్హులు కూడా ఉద్యోగాలు పొందారు, అర్హులు పొందలేకపోయారు. పైగా ఇప్పుడు జగన్ చెప్పే ప్రకారం ప్రభుత్వమే జియో నెంబర్ 447 అనే వాటిని విత్డ్రా కూడా చేసింది. ఎందుకు చేశారు? సో ఇలాంటి ప్రశ్నలు అనేకం ఉన్నాయి. అసలు వర్మ ఈ డిఎస్సి సరే జగన్ ఉన్నప్పుడు కూడా దీన్ని జరపడంలో వచ్చిన సమస్యలు అది వేరు. ఇప్పుడు విశాఖ ఉక్కు అయినా డిఎస్సి అయినా జగన్ చంద్రబాబు సమస్య కాదు వర్మ. అసలు ప్రజలు, రాష్ట్రము, ఒక రంగము, దాంట్లో ఉన్నటువంటి వాళ్ళ సమస్య. సో దీన్ని చూసినప్పుడు రాష్ట్రంలో 42,000 ఉపాధ్యాయ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. 42,000 వీళ్ళు పిలిచింది 16,000కే. 42,000లో దాంట్లో కూడా అనేకం అయిన తర్వాత ఇప్పుడు సందేహాలు వస్తాయి. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు ఏమని, ఒకడున్నాడు ఒక అభ్యర్థి, ఆయన ఈ వ్యవస్థలో ఉన్నాడు, ఈ పరీక్షా నిర్వహణ వ్యవస్థలో ఉన్నాడు. ఆయనకు రికార్డు స్థాయిలో మార్కులు వచ్చాయని మెరిట్ లిస్టులో ప్రకటించిన తర్వాత ఆ పేరు దాని మీద విమర్శలు వచ్చిన తర్వాత అసలు ఒక వ్యక్తి పరీక్ష రాసే వ్యక్తి ఆ పరీక్ష నిర్వహణ యంత్రాంగంలో ఎలా ఉన్నాడు, ఉన్న తర్వాత అతనికే అంత పెద్ద మెరిట్ ఎలా వచ్చింది, కొన్ని వచ్చిన తర్వాత అతనికి ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదైతే అంత మంచి మెరిట్ వచ్చిన వాడికి అతన్ని పక్కన ఎందుకు పెట్టారని మనం చూసాం. ఈ విషయం మనం గత వారం కూడా మాట్లాడాం. అనేక మంది మంత్రులు, హోంమంత్రి, ఇతర మంత్రులు కూడా తీవ్ర స్థాయిలో దాడి చేశారు. వైసీపీ టీడీపీ యుద్ధాలు వేరు, ఇక్కడ అభ్యర్థులు డిఎస్సి వీళ్ళ విషయానికి వచ్చేసరికి పైగా వీళ్ళు ఉపాధ్యాయులు రేపు పాఠాలు చెప్పాల్సిన వాళ్ళు 46,000 ఉంటే 16,000 ఎందుకు పిలిచారు, అందులో కూడా ఇన్ని అవకతవకలు ఎందుకు చేశారు, 1-2 లిస్టులు ఎందుకు తారుమారయ్యాయి, ఈ ప్రశ్నలన్నింటికి జవాబు ఉంది, కావాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఈ స్పోర్ట్స్ కోటా అన్నది ముఖ్యంగా ఇక్కడ ఒకటి కనిపిస్తుంది. ఈ స్పోర్ట్స్ కోటాలో చాలా స్థానికంగా ఏదో సర్టిఫికేట్ సంపాదించిన వాళ్ళు కూడా అది ఒక్కటే అర్హతగా ఉద్యోగాలకు వచ్చేసారు అని చెప్తున్నారు. సో నకిలీ సర్టిఫికేట్లు కూడా తీసుకొచ్చారు. నేను ఒకరిద్దరు విద్యారంగ నిపుణులు లేకపోతే మాజీ ఎమ్మెల్సీలు ఇట్లాంటి వాళ్ళతో కూడా మాట్లాడే వాళ్ళు స్పెసిఫిక్గా చెప్తున్నారు మొత్తాన్ని రద్దు చేయాలి అంటే అది మంచిది కాదు. కానీ ఈ అంశంలో, ఈ కోణంలో అదే తప్పకుండా దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉంది అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు జగన్ ఈరోజు ఆయన వైసీపీ వాళ్ళైతే సిబిఐ దర్యాప్తు జరపాలంటున్నారు. సిబిఐ జరిపి దీని నిజానిజాలు తేల్చాలని కేంద్ర స్థాయిలో నీట్ దగ్గర నుంచి సిబిఎస్ఈ దగ్గర నుంచి మొత్తం గజిబిజి అయిపోయింది. నిజానికి ఇప్పుడు కాక్రోచ్ పార్టీ వచ్చింది దీని మీదే కదా. జగన్ నోట్లో ఈరోజు ఆ కాక్రోచ్ బొద్దింకల పార్టీ విషయం కూడా వచ్చింది. ఖచ్చితంగా ఇలాంటి అంశంలోనే ఇప్పుడు ఆ కాక్రోచ్ పార్టీ వచ్చి మొదటిసారిగా పెడుతుంది దేని మీద, విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే దాని మీద వాళ్ళు ఇంకా కార్యాచరణ కూడా నడిపిస్తున్నారు. సో అదే తరహాలో ఈ డిఎస్సి లాంటి దాన్ని ఇప్పుడు 16,000 ఉద్యోగాలైనా రాసిన వాళ్ళు అంతకు అనేక రెట్లు ఉంటారు. అంటే లక్షల సంఖ్యలోనే ఉద్యోగార్థులు ఎదురు చూసేవాళ్ళు ఉంటారు. కాబట్టి తప్పకుండా దీన్ని సమస్యగా తీసుకోవాలి, మొత్తం టీచర్ ఉద్యోగాలని భర్తీ చేయాలి. మూడవది, ఈ అనర్హులైన వాళ్ళు, ఈ వ్యవస్థను దుర్వినియోగం చేసిన వాళ్ళు ఎవరన్న దాని మీద దర్యాప్తు చేయాలి. ఒక సమగ్రమైన దర్యాప్తుకు ప్రభుత్వం ఎందుకు సిద్ధపడదు? ఇది జరుగుతుంది. ఉపాధ్యాయ సంఘాలు, యువజన సంఘాలు, విద్యార్థి సంఘాలు, రాజకీయ పక్షాలు అడుగుతుంటే ఎందుకు విచారణ ఎందుకు జరపకూడదు? కోర్టుకు కూడా వెళ్ళింది కదా కేసు. కాబట్టి ఇక్కడ దీన్ని కేవలం నేను ఆ రోజు అయితే మొన్న డిఎస్సి విషయంలో కూడా గొడ్డలు ఇవన్నీ కూడా వచ్చాయి. డిఎస్సికి గొడ్డలకి ఏమీ నిజానికి సంబంధం లేదు. సిబిఐ దర్యాప్తుకు సిబిఐని కూడా ఎందుకు పిలవచ్చు? కూటమే కదా కేంద్రంలో కూడా అధికారంలో ఉంది. వాళ్ళ సంస్థ వాళ్ళకి నేను చేయకపోవచ్చు కదా వాళ్ళే ఉన్నప్పుడు. కాబట్టి సిబిఐ అని నేనేం చెప్పట్లేదు, కానీ ఓ సమగ్రమైన న్యాయ విచారణ జరగాలి అనే దాంట్లో మటుకు
తప్పకుండా అవసరం ఉంది. రెండవది అనేక దీని మీద ఆశలు పెట్టుకున్న నిరుద్యోగులు వాళ్ళ మీద ఉన్నటువంటి ఒత్తిళ్ళు వీటన్నిటి రీత్యా అనేక దుష్ఫలితాలకు కూడా ఇది దారి తీయవచ్చు. కానీ ఈరోజు బహుశా ఎంతో కొంత ఒక అంశం మీద మాట్లాడడం వరకు బాగానే ఉంది. సరే, ఇంకా ఎదురుదాడి ప్రశ్నలు ఏమేమి వస్తాయి ఇవన్నీ మనం తర్వాత చూడొచ్చు. కానీ ఈ కాకవచ్చులు యువతను ఆకట్టుకోవడం అనేది ఒక ముఖ్యమైన సమస్య వరకు. ఇలాంటి వాటి వల్ల యువత కొంత నిస్పృహ చెందితే వాళ్ళు ప్రభుత్వానికి కూటమికి కూడా కొంత దూరం అయ్యే ఒక అవకాశం కూడా ఉంటుంది. ఇంకా దెబ్బ మీద దెబ్బలాగా ఒకదానికి ఒకటి తోడవుతాయి. సార్